రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ తంతు ముగిసింది. చిట్ట చివరి విడత పోలింగ్ పశ్చిమ బెంగాల్లో 142 సీట్లకి జరిగింది. ఈసారి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 91% మించి పోలింగ్ జరిగింది. మొదటి విడతలో 92-93% పోలింగ్ జరిగింది. ఈసారి కూడా దాదాపుగా దానికి దగ్గరగా వచ్చింది. ఆశ్చర్యకరంగా దేశం మొత్తం మీద ప్రధాన పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువ ఉంటే ఈసారి కోల్కతా నగరంలోని 14 సీట్లు, దాని చుట్టుపక్కల ఉండేటటువంటి హుబ్లీ ఈ ప్రాంతాలన్నీ కూడా కలుపుకున్నట్లయితే పోలింగ్ శాతము 87-88% పెరిగింది. ఇది ఒక రకంగా చూస్తే అర్బన్ ఏరియాస్కి చాలా పెద్ద రికార్డు. కాబట్టి ఎన్నికల పోలింగ్ ఒక రకంగా చెప్పాలంటే అంటే ఎన్నికల సంఘం విజయం సాధించింది. అత్యధిక పోలింగ్ శాతం సాధించటంలో ఓటర్లు అతిపెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో పోలింగ్ బూతులకు వెళ్ళేలా చేయడంలో ఎన్నికల సంఘం విజయం సాధించింది. కాబట్టి ఎన్నికల్లో మొట్టమొదటి విజేత ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్నికల సంఘం. ఎందుకంటే అనేక అభాండాలను ఎదుర్కొంది. విపక్షాలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని తప్పుబట్టాయి, ఎన్నికల సంఘం తొత్తులా వ్యవహరిస్తుందని అన్నాయి. కానీ ఇంత చేసినప్పటికీ పోలింగ్ శాతము చాలా గణనీయంగా పుదుచ్చేరి, తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్ అన్ని చోట్ల కూడా రికార్డుని బద్దలు కొట్టి పోలింగ్ జరగడం అనేది ఒక రకంగా ఎన్నికల సంఘం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల మొట్టమొదటి విజేత. ఎందుకంటే విమర్శించినటువంటి పార్టీలు, ఎన్నికల సంఘాన్ని విమర్శించిన పార్టీలు కనుక ఎన్నికల్లో గెలిచినట్లయితే ఎన్నికల సంఘం మీద వాళ్ళు వేసినటువంటి అభాండాలన్నీ కూడా అబద్ధమని రుజువవుతుంది. ఇక 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ని వివిధ జాతీయ అంతర్జాతీయ ఛానల్స్ అన్నీ కూడాను బయటపెట్టినాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ కూడాను ఇంకా పోలింగ్ పూర్తి కాకుండానే ఎన్నికల ఫలితాల సరళిని, ఎగ్జిట్ పోల్ సరళిని చెప్పడం మొదలుపెట్టినాయి. ఎందుకంటే బెంగాల్లో 6 గంటల వరకు పోలింగ్, 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ లెక్కించి చిట్ట చివరి ఓటు పడ్డ తరువాత కానీ మనం చెప్పలేము. కానీ స్థూలంగా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అన్నది బయటపడుతుంది. కాబట్టి మిగతా 5 రాష్ట్రాలకి ఈ సమస్య కూడా లేదు. ఆల్రెడీ పోలింగ్ జరిగిపోయింది, చాలా ముందే జరిగిపోయింది. కాబట్టి లెక్కించడంలో పొరపాట్లు ఉండేటటువంటి అవకాశం లేదు. దీనిలో కేరళ మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకున్నట్టయితే కేరళలో సర్వసాధారణంగా అందరూ కూడాను యూడీఎఫ్కి ఎడ్జిని ఇస్తున్నారు. యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ మణి గ్రూప్, కేరళ కాంగ్రెస్ జోసెఫ్ గ్రూప్, ఇటువంటి చిన్న అనేక పార్టీలతో కలిసి ఏర్పాటైనటువంటి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమికి దాదాపుగా అన్ని పోల్స్, 1-2 పోల్స్ మినహాయించి అన్ని పోల్స్ కూడా దానికే ఆధిక్యతనిస్తున్నాయి. 70-80 సీట్స్ వరకు 120 అసెంబ్లీ స్థానాల్లో ఒక క్లియర్ మెజారిటీని కాంగ్రెస్ సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ దాంతోపాటు మిత్రపక్షాలు. ఎందుకంటే కాంగ్రెస్ విజయంలో అతి కీలక పాత్ర పోషించేది ఉత్తర కేరళని స్వీప్ చేస్తే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ స్వీప్ చేస్తుంది. కాబట్టి ఒక రకంగా చాలా బలీయమైన పార్ట్నర్గా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అవతరించే అవకాశం ఉంది. యూడీఎఫ్ రాజకీయాలను అది శాసించే అవకాశం ఉంది. ఎల్డీఎఫ్కి 58-68 సీట్ల మధ్యలో ఇస్తున్నారు. ఈ 2 పార్టీల మధ్య పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది, తేడా చాలా తక్కువగా ఉంది. పర్యవసానంగా ఫలితాలు అటు ఇటు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావు. 1%, 2% మాత్రమే తేడా ఉన్న సమయంలో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 3% వరకు ఉంటుంది. కాబట్టి 1 or 2% ఉన్నప్పుడు ఫలితం అటు ఇటు కావచ్చును. కానీ ప్రస్తుతం వరకు పోలింగ్ దాదాపుగా ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ జరిపినటువంటి సంస్థలు చెబుతున్నది ఏంటంటే 10 సంవత్సరాల పినరాయి విజయన్ పరిపాలనను ప్రజలు తిరస్కరించారు. స్థూలంగా కొన్ని సీట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 4 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అందులో దక్షిణ కేరళ, పాలక్కాడ్, అదేవిధంగా తిరువనంతపురం ప్రాంతంలో ఒక 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చే అవకాశం ఉంది. నార్త్ కేరళలో
సురేంద్రన్ పోటీ చేస్తున్నటువంటి సీట్ ఒకటి ఉంది, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆ సీట్ ఒకటి వస్తే రావచ్చు. అదేవిధంగా మధ్య కేరళ నుంచి ఒక సీటు వచ్చే అవకాశం ఉంది. 4 సీట్ల వరకు రావచ్చును. ఒక సీటు వచ్చినా కూడా కేరళ బీజేపీకి ఒక రికార్డు. ఎందుకంటే గతంలో ఇంత మటుకు ఒక్కసారి నేమం నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఓ రాజగోపాల్ ఒక టర్ము మాత్రమే ఆయన గెలిచారు. మళ్ళీ కనుక బీజేపీ 4 సీట్లు గెలుచుకోగలిగితే అది చాలా పెద్ద విజయం. బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది అంటే వామపక్షాల ఓట్లను కట్ చేసినట్టుగా భావించాలి. ఎందుకంటే వామపక్షాలకు ఎక్కువగా హిందూ కేరళైట్స్ మలయాళీల ఓట్లు పడతాయి. దానిని బీజేపీ ఆ మేరకు కట్ చేసినట్టుగా భావించాలి. కేరళ తరువాత రెండవ ఆసక్తికరమైన రాష్ట్రం పుదుచ్చేరి. పుదుచ్చేరిలో అందరూ కూడాను ఎన్డీఏకి పైచేయి ఉందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దాదాపుగా అలాగే జరిగే అవకాశం ఉంది. అటు లేదా ఇటు ఫలితాలు ఉంటాయి. క్లీన్ స్వీప్ ఏదో ఒక పార్టీ చేస్తుంది. ఇది మొదటి నుంచి అక్కడ జరుగుతున్నదే, ఈసారి కూడా అలాగే ఉండవచ్చును. మూడవది ముఖ్యమైనది అస్సాం. అస్సాం రాష్ట్రంలో హిమాంత బిశ్వశర్మ రెండవసారి, బీజేపీ మూడవసారి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. హిమాంత బిశ్వశర్మ మొదటి నుంచి కూడా 104 సీట్లకు తక్కువ మేము గెలిచేది ఓడిపోయేది 104 సీట్లు మేము గెలిచి తీరుతామని చెప్పి ఆయన మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు స్థూలంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా తేడా లేకుండా చెప్తున్నది ఏంటంటే బీజేపీ 99 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటాయి. అంటే హిందూ మెజారిటీ సీట్లను దాదాపుగా పూర్తిగా బీజేపీ స్వీప్ చేస్తుంది. ఎందుకంటే దాదాపు 104, 105 హిందూ సీట్లు ఉన్నాయి, హిందూ మెజారిటీ సీట్లు. వీటన్నింటినీ బీజేపీ స్వీప్ చేసేటటువంటి అవకాశం ఉందన్నది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నది. బరాక్ వ్యాలీలో బీజేపీకి కాంగ్రెస్ కొంచెం పోటీ ఇచ్చింది. బీజేపీకి 7 నుంచి 9 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కి 4 నుంచి 6 వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా నార్త్ అస్సాం అంటే లఖింపూర్, ధేమాజీ, విశ్వనాథ్ చర్యలి ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బీజేపీకి 12 నుంచి 14, కాంగ్రెస్కి 2, ఇతరులకి మరొక 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సెంట్రల్ అస్సాం నౌగాం, మొరిగాం, జాగీరోడ్, ఈ దరంగ్ ఈ ప్రాంతాలంతా కూడా సెంట్రల్ అస్సాంలోకి వస్తాయి. అక్కడ బీజేపీకి 13 నుంచి 15, కాంగ్రెస్కి 3 నుంచి 5 సీట్లు వస్తాయి. ఇక్కడ కొంత ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి యూడీఎఫ్కి, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, బద్రుద్దీన్ అజ్మల్ అనే అతని నాయకత్వంలో నడిచే పార్టీ, దానికి ఒక 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. లోవర్ అస్సాం ఇది హిమాంత విశ్వశర్మ కంచుకోట. బంగ్లాదేశీలు కూడా బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ బీజేపీకి 29 నుంచి 31 సీట్లు రావచ్చు, కాంగ్రెస్కి 12 నుంచి 14 సీట్లు రావచ్చు. అంటే బంగ్లాదేశీ ముస్లిం మూలానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్న సీట్లలో కాంగ్రెస్ పర్ఫామ్ చేస్తుంది. హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాల్లో బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తుందన్నది స్థూలమైనటువంటి అవగాహన. ఇక అప్పర్ అస్సాం అఖిల్ గొగోయ్, ఆ తర్వాత గౌరవ్ గొగోయ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యొక్క లోకసభలో ఉపనాయకుడు, ఆయన రాజీవ్ గాంధీ మెయిన్ నాయకుడు అయితే ఆయన తరువాత ఉన్నది గౌరవ్ గొగోయ్. గౌరవ్ గొగోయ్ యొక్క కంచుకోటగా భావించే ప్రాంతంలో బీజేపీ 29 నుంచి 31 సీట్లు, కాంగ్రెస్ 4 నుంచి 6 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నది స్థూలమైన అంచనా. దీని ప్రకారము అస్సాంలో 99 నుంచి 100 సీట్లు బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్కి 20 నుంచి 33 సీట్లు వచ్చే అవకాశం ఉంది. యూడీఎఫ్, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు ఇవన్నీ కలిపి 6 సీట్ల వరకు గెలుచుకోవచ్చును అన్నది స్థూలమైన అంచనా. అన్నీ దాదాపు ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి లెక్క ఇది. ఏకాభిప్రాయంతో లేనిది తమిళనాడులో ఒక్కొక్క పోలింగ్ సంస్థ ఒక్కొక్క ఫలితాన్ని ప్రకటించింది. యాక్సిస్ మై ఇండియా సంస్థ అయితే టీవీకే, సినీ నటుడు విజయ్కి చెందిన పార్టీ దాదాపుగా ప్రభుత్వంలోకి వచ్చేస్తుందన్నటువంటి అంచనానిచ్చారు. జేవిసి శ్రీరామ్కి చెందినటువంటి ఎగ్జిట్ పోల్ సంస్థ బీజేపీ కంఫర్టబుల్గా ఏఐడిఎంకే బీజేపీల కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కొందరు డిఎంకే చెప్తున్నారు, కొందరు ఏఐడిఎంకే చెప్తున్నారు. మొత్తం మీద స్థూలంగా అన్ని పోల్స్ యొక్క యావరేజ్ పోల్ ఆఫ్ పోల్స్ కనుక తీసుకున్నట్టయితే డిఎంకేకి 103 నుంచి 113 వరకు
అన్నాడీఎంకే కూటమికి 114 నుంచి 124 వరకు రావచ్చును. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 1%. 1% మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కన్నా తక్కువ కాబట్టి ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితాలే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 3%, ఇక్కడ 1% ఆధిక్యత మాత్రమే అన్నాడీఎంకేకి ఉందని చెప్పి పోల్స్ చెప్తున్నాయి. కాబట్టి ఫలితాలు ఎటువైపైనా వెళ్ళొచ్చు. డిఎంకే మళ్ళీ గెలవచ్చును, లేదా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చును. విజయ్కి 4 నుంచి 10 సీట్లు కొందరు చెప్తే, కొందరైతే ఏకంగా యాక్సిస్ మై ఇండియా అయితే ఆయన అధికారంలోకి వచ్చేస్తారన్నంత దాకా చెప్తోంది. అసలు విజయ్ ఇంత మటుకు అన్టెస్టెడ్ మెటీరియల్. గ్రామీణ ప్రాంతాల్లో విజయ్కి పోలింగ్ ఏజెంట్స్ కూడా దక్కలేదు. కాబట్టి ఫలితం ఎలా ఉంటుందన్నది చెప్పడం కష్టము. అయితే విజయ్ ఏ మేరకు డిఎంకే ఓట్లను తింటాడు, ఏ మేరకు ఏఐఏడిఎంకే ఓట్లను తింటాడు, దీనిని బట్టి గెలుపోటములు నిర్ధారణ కావచ్చును. విజయ్ ఒకవేళ భారీ సీట్లు గెలుచుకోకపోతే ప్రజారాజ్యంలాగా 1 ఎలక్షన్ వండర్గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇది తమిళనాడుకి సంబంధించినంత వరకు. చిట్ట చివరి రాష్ట్రము బెంగాల్. అందరి దృష్టి బెంగాల్ మీద ఉంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల మీద అందరికీ ఆసక్తి ఉంది. అయితే బెంగాల్ ఎన్నికలు ఊహించిన దానికన్నా చాలా టైట్గా జరిగినాయి. పోలింగ్ శాతం పెరిగింది. ఎట్ ది సేమ్ టైం తృణమూల్ కాంగ్రెస్ కూడా చాలా గట్టి పోటీని ఇచ్చింది. మొదటి ఫేజ్లో బీజేపీ ఎన్ని సీట్లు అయితే సంపాదించగలిగిందో అన్ని సీట్లను రెండవ ఫేజ్లో సంపాదించే అవకాశం లేదు. క్లీన్ స్వీప్ అవకాశం లేదు. కాబట్టి బీజేపీ దాదాపుగా 147 సీట్ల వరకు బీజేపీకి రావచ్చు. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సింది 148. కాబట్టి బీజేపీ 1-2 సీట్లు తక్కువ పడ్డా కూడా అతిపెద్ద పార్టీ కావచ్చును. తృణమూల్ కాంగ్రెస్కి 141 వరకు రావచ్చును. అంటే ఇది పోల్ ఆఫ్ పోల్స్, అందరి పోల్స్ యొక్క యావరేజ్ పోల్. ఎందుకంటే ఒక్కొక్క పోల్ ఒక్కొక్క రకం చెప్పింది. కొందరు టీఎంసీ ప్రభుత్వం ఢంకా బజాయించి వస్తుందని చెప్తున్నారు, కొందరు బీజేపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో వస్తుందని చెప్తున్నారు. వీటన్నిటి యావరేజ్ కనుక తీసుకున్నట్టయితే ఎన్నిక చాలా పోటాపోటీగా ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడాను బొటాబొటి మెజారిటీతో రావచ్చును. ఎందుకంటే ఇక్కడ కూడాను రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం తక్కువ, కేవలం 1 or 2% మాత్రమే ఉండబోతోంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 3%. అంటే ఇచ్చిన అంచనాకి ఒక 3% అటు లేదా 3% ఇటు కావచ్చు. కాబట్టి 2% మాత్రమే డిఫరెన్స్ ఉన్నటువంటి చోట ఫలితం అటు ఇటు కావచ్చును. కాబట్టి బీజేపీకి ఆధిక్యాన్ని ఎక్కువ పోలింగ్ ఏజెన్సీలు ఇస్తున్నప్పటికీ కూడాను బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీకి వస్తుందా అన్న విషయంలో సందేహం ఒకటి. రెండవది, తృణమూల్ కాంగ్రెస్ కూడా చాలా దృఢమైనటువంటి పోటీ ఇచ్చింది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఫలితము ఎటైనా కావచ్చును. అంటే బీజేపీ అధికారంలోకి రాకపోయినా చాలా బలమైనటువంటి విపక్షంగా ఉండవచ్చును. బీజేపీ అధికారంలోకి గనక రాగలిగినట్లయితే తృణమూల్ కాంగ్రెస్ యొక్క రాజకీయ జీవితం సమాప్తమైపోతుంది. ఎందుకంటే బెంగాల్ యొక్క రాజకీయ చరిత్ర పరిశీలిస్తే ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత అక్కడ ఏ పార్టీ మళ్ళీ ఎన్నికల్లో గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ 77లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రాలేదు. కమ్యూనిస్ట్ పార్టీ 2011లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రాలేదు. వాళ్ళ ఓట్లు తగ్గుతూ వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో ఓడిపోతే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇదే రకంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ లాగా బలహీనపడే అవకాశం ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీకి ఇప్పటికే 70-75 ఏళ్ళు దాటినాయి. వచ్చే ఎన్నికల సమయానికి ఆమె ఆరోగ్యం ఎలా ఉంటుంది, లేకపోతే పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, అభిషేక్ బెనర్జీ పార్టీని సంభాళించగలడా, ఇట్లాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి గెలిస్తే మరొక 5 సంవత్సరాలు, గెలవకపోతే తృణమూల్ కాంగ్రెస్కి ఒక రకంగా మనము ఎపిటాఫ్ రాసేయచ్చును, ఒక రకంగా ఇంకా చివరి మాటలు రాసేయచ్చును. కానీ ప్రస్తుతానికైతే పోటాపోటీగా ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాకపోవచ్చును. బీజేపీది కొద్దిపాటి ఎడ్జ్ ఉంది అని చెప్పి పోల్ ఆఫ్ పోల్స్ సజెస్ట్ చేస్తోంది. ఇండివిజువల్గా కొన్ని పోలింగ్ ఏజెన్సీలు బీజేపీకి భారీ ఆధిక్యతనిచ్చాయి, కొన్ని తృణమూల్కి భారీ ఆధిక్యతనిచ్చాయి. మనం పోల్ ఆఫ్ పోల్స్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఈ ఫలితం ఉంది. అసలు ఫలితాలు
మే 4వ తారీఖున వస్తాయి. ఆ రోజు ఫలితాలు, నిజమైన ఫలితాలు. అప్పటి వరకు మనం కేవలం ఊహాగానాలు మాత్రమే చేయగలము. ఎక్కడ పోలింగ్ శాతం ఎంత అయింది, ఎక్కడ ఏ రకంగా గెలుపోటములు జరగవచ్చును, ఏ ఏ ఫ్యాక్టర్లు పనిచేస్తే ఇటువంటి అనేక రకాల విశ్లేషణ చేయవచ్చును. యాక్చువల్ ఫలితాలు మాత్రము మే 4నే వస్తాయి. తమిళనాడు అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ఫలితాలు అందరినీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్స్ అంటారు. అంటే కుర్చీ కొసకొచ్చి కూర్చుని ఆసక్తిగా గమనించేటటువంటి పరిస్థితిని ఈ 2 రాష్ట్రాలు తేబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.